ప్రొద్దుటూరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారకా నగర్‌లో గత 3వ తారీఖు రాత్రి 10 గంటలప్పుడు ఒక ఇంటిలో రమణయ్య ఇంటిలో దొంగతనం జరిగిందని మనకు నిన్న అంటే 4వ తారీఖు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. దానిపైన మనం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకెళ్తే ఈ కంప్లెయింట్ వాళ్ళ బంధువులది చనిపోయిన కార్యక్రమానికి సంబంధించి 3వ తారీఖు ఉదయం పోయి రాత్రి 10 గంటల సమయానికి ఇంటికొస్తాడు. ఆ సమయంలో రాత్రి సమయంలో వీళ్ళు ఎవరు లేరని తెలుసుకొని ఆ ఇంట్లోకి కొంతమంది గుర్తెలియని వ్యక్తులు దొంగతనానికి ఇల్లు పగలగొట్టి, బీగం పగలగొట్టి, బీరువా బ్రేక్ చేసి ఆ ఇంట్లో కొన్ని బంగారు వస్తువులు దొంగిలించడం జరిగింది. ఈలోపు ఈ క్రమేణా కంప్లెయింట్ ఇంటి దగ్గరకొచ్చే సమయంలో కూడా దొంగలు అక్కడ ఉండి కంప్లెయింట్ చూసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. దాని తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈ ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు 12:10 గంటలప్పుడు రాబడిన సమాచారం మేరకు టీవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ఒకరు నాగరాజు, తర్వాత చిన్న, తర్వాత వినోద్ అనే 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేయడంలో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి 3వ తారీఖు జరిగినటువంటి దొంగతనం, ద్వారకా నగర్లో దొంగతనం జరిగినటువంటి ఇంట్లో వస్తువులు వాళ్ళే దొంగిలించినారని చెప్పేసి వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దాన్ని బట్టి మనం వాళ్ళందరినీ ఆ వస్తువులను సీజ్ చేసి మొత్తం 31 గ్రాముల 31.95 గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే 45,000 అమౌంట్ కూడా సీజ్ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది.